10వ అవతారమైనటువంటి కల్కి అవతారము ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడే చెప్పాడు. అసలు ఎక్కడ స్వాహాకారము వషట్కారము ఇవి రెండు వినపడవు. అంటే ఇక యజ్ఞము యాగము అనేటటువంటి క్రతువులు ఉండవు. గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమైపోతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రుల్ని చూసే బిడ్డలుండరు. భర్తని గౌరవించే భార్య, భార్యని చూసే భర్త లోకంలో ఉండరు. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరములకే పూర్తయిపోతుంది. స్త్రీలు కేశపాశములను విరబోసుకుని తిరగడమే లోకంలో పెద్ద విశేషమైనటిదిగా అయిపోయి జట వేసుకునేటటువంటి సాంప్రదాయం విచ్ఛిన్నమైపోతుంది. అయిపోయిన తరువాత లోకంలో పురుషులు 18 సంవత్సరాలకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్దాయాలు క్షీణించిపోయిన తరువాత ఆ సమయంలో శంబళ అనేటటువంటి గ్రామంలో విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుని కడుపున కల్కి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారం